నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. రుణమాఫీ ఓవైపు ప్రభుత్వాలేమో రుణమాఫీ చేసి తీరుతామని హామీలిస్తున్నాయి. మరోవైపు ఆర్బీఐ రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పమని గందరగోళం సృష్టిస్తోంది. రుణమాఫీపై కొత్త సమస్యలేంటి? ఆర్బీఐ ఉద్దేశం తేలిపోయినట్లేనా? దిగుబడి బాగుంటే అంతా బాగున్నట్లేనా? మరి ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? మొండి రుణాలకు లేని బాధ రైతు రుణాలకు ఎందుకు? అసలేంటి వివాదం? రైతు రుణాల మాఫీ అవుతాయా అవ్వవా? రుణమాఫీపై నెలకొన్న గందరగోళంపై విసిక్ స్పాట్లైట్. మొన్నటిదాకా వర్షాలు పడలేదు, కరువు తప్పదనుకున్నారంతా. ఎట్టకేలకు వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులు నిండాయి, సాగుకు సమస్యలు లేవు. కానీ కరెంటు కోతలు, ఎరువులు, విత్తనాల కొరత లాంటివి రైతుల్ని ఇంకా పీడకలలా వెంటాడుతున్నాయి. అవి చాలవన్నట్లు రుణమాఫీ గందరగోళం. పాత రుణాలు మాఫీ అవుతాయో లేదో తెలియదు, కొత్త రుణాలు పుడతాయన్న నమ్మకం లేదు. దాంతో రైతన్న అగాధంలో పడిపోయాడు. ఖరీఫ్ తరుముకొచ్చింది. టైంకి వర్షాలు లేక మొన్నటిదాకా చేలన్నీ బీళ్లుగా మారాయి. కొన్ని చోట్ల సాగు చేసినా వర్షాలు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి రైతుల్ని వెంటాడింది. తీరా వర్షాలు పడ్డాక కరెంటు కోతలు, విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడం, ప్లాంట్లలో సమస్యలతో సంక్షోభం అన్నీ కలిపి రైతన్న మెడకు చుట్టుకున్నాయి. అందుకే ఆందోళనకు దిగాడు. మరోవైపు ఎరువులు, విత్తనాల కొరత మొన్నటిదాకా సమస్యగా మారింది. వర్షాలు పడి విత్తనాలతో సాగుకు సిద్ధమయ్యాడు రైతన్న. అన్నీ సర్దుకున్నాయో లేదో ఇప్పుడు ఆర్బీఐ పిడుగులాంటి స్టేట్మెంట్ ఇచ్చింది. పాత రుణాలు మాఫీ అవుతాయో లేదో తెలీదు, కొత్త రుణాలు పుడతాయన్న గ్యారంటీ లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులందరూ. ఇవి చాలవన్నట్టు ఆర్బీఐ స్టేట్మెంట్. Certain election promises were made both in Andhra Pradesh and Telangana. Now, there is a RBI master circular which allows a certain category of loans to be restructured if a area is subject to, catastrophic weather or other sources of damage which hurt production. And typically a rule of thumb has been that in such situations, if yields are anticipated to fall below 50%, the collector can declare a state of emergency, which also triggers, according to the master circular. రుణమాఫీ 4 అక్షరాల ఈ పదం ఇప్పుడు బ్యాంకర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఓవైపు అధికారంలోకి రావటానికి పార్టీలు ఎడాపెడా హామీలివ్వడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దాని అమలు అంశాన్ని ఆర్బీఐ పైకి నెట్టేయడం. ప్రస్తుతం రైతు రుణమాఫీ హామీలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకు రాకముందే కొత్త ముఖ్యమంత్రులు తొలి సంతకాలు చేసేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అక్షరాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇది కేసీఆర్ మాట. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 50 మంది ప్రజానీకానికి రైతులుగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎటువంటి ఆందోళనకు ఆస్కారం అక్కర్లేదు. కాబట్టి ఎవరికి కూడా ఏం బాధ అక్కర్లేదు. ప్రస్తుతం ఇన్ని వేల కోట్ల రూపాయల రుణభారాన్ని ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఎలా భరిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు ముగిసి ప్రభుత్వాలు కొలువయ్యాయో లేదో ఆర్బీఐ ఎంటర్ అయింది. రుణాల్ని ఎలా తీరుస్తారో చెప్పండని లేఖలు పంపింది. రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటయ్య కమిటీ వేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బేషరతుగా రుణాల్ని మాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చింది. రైతులకు సంబంధించినటువంటి పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో, ₹1,00,000 వరకు రుణం మాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంగా, ఈరోజు క్యాబినెట్ దాన్ని కంప్లీట్గా ఆమోదించింది. 39,07,409 39,07,409 వీళ్ళకు కుటుంబాలకు లబ్ధి చేకూరుతా ఉంది. రైతులకు దీనిలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తాకట్టు పెట్టింది బంగారమే అయినప్పటికీ వ్యవసాయ
రుణం కిందనే దాన్ని తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది, కానీ ఆర్బీఐ మెలికపెట్టడమే ఇప్పుడు అసలు ట్విస్ట్. మాఫీ చేస్తాం సరే, రీషెడ్యూల్ ఎలా చేస్తారు? అయినా పంటలు బాగానే ఉన్నాయి కదా, ఇక మాఫీ ఎందుకంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో రైతులు డీలా పడిపోయారు. ఆర్బీఐ ప్రభుత్వాల మధ్య రైతు పావులా మారిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాల్ని మాఫీ చేస్తామని పదే పదే స్టేట్మెంట్లిస్తాయి ప్రభుత్వాలు. ఆర్బీఐ మాత్రం రీషెడ్యూల్ కుదరదని తెగేసి చెప్తుంది. అసలేంటి గందరగోళం? రైతుల పరిస్థితి ఏంటి? ఆర్బీఐ ఏం చెప్తోంది? ఓవైపు రైతు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాడు. రుణమాఫీ సంగతేంటో తెలియని గందరగోళంతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు ప్రభుత్వాలు మాత్రం మాఫీ చేసి తీరతామంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి. ఇంకోవైపు ఆర్బీఐ రీషెడ్యూల్ ఎందుకని ప్రశ్నిస్తోంది. రైతుల పరిస్థితి బాగానే ఉంది కదా, ఇక మాఫీ ఎందుకని ప్రశ్నిస్తోంది ఆర్బీఐ. Because of a variety of factors, no such emergency was declared. No request for this restructuring was made, and subsequent to that, we've had the full harvest come in. So, unlike the typical situation where the cyclone Phelan hits, nobody knows what the extent of damage is. You have to act quickly. In this situation, we have the harvest after Phelan also, and so we've asked for those numbers. We're looking at those numbers. Prima facie, the sort of 50% criteria doesn't look like it's being met by any of the districts. Now, that's not a hard and fast rule, but it is a rule of thumb that we have used, or that's in the master circular. So we're in discussion with the government to say, where exactly is the distress, so that we can take a more reasoned and focused view. It doesn't appear to be that from the production data that the cyclone had widespread damage. This is not to say there may not be localized damage, which we're not picking up. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంట రుణాల మాఫీ ప్రకటన కరెక్ట్ కాదని ఇన్నాళ్ల తర్వాత సెలవిచ్చారు ఆర్బీఐ గవర్నర్. ముంబైలో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో 2 రాష్ట్రాల రుణమాఫీపై ప్రకటన చేశారాయన. 2 రాష్ట్రాల్లోనూ రుణమాఫీ ప్రకటించాల్సిన స్థాయిలో పంట నష్టం జరగలేదన్నది ఆర్బీఐ గవర్నర్ విశ్లేషణ. సాధారణంగా విపత్తులతో జిల్లాల్లో జరిగే పంట నష్టాన్ని కలెక్టర్ ప్రకటిస్తారని, దానికి అనుగుణంగా జిల్లాల్లో వ్యవసాయ రుణాల మొండి బకాయిలను నిరర్ధకాస్తులుగా ప్రకటించకుండా బ్యాంకులకు మినహాయింపులివ్వటం ఆనవాయితీ అన్నారు గవర్నర్. అయితే గతేడాది 2 రాష్ట్రాల్లోనూ పైలిన్ తుపాను ప్రభావం ఉన్నా పంట దిగుబడి గణాంకాలను పరిశీలిస్తే రుణమాఫీ ప్రకటించాల్సినంత నష్టం జరగలేదన్నారు రాజన్. గతేడాది ఏపీ, తెలంగాణలోని ఏ జిల్లా కలెక్టర్ కూడా ఎమర్జెన్సీ ప్రకటించలేదని, రుణాలను రీషెడ్యూల్ చేయమని కోరలేదని తెలిపారు. 100% అది అయిపోయింది. క్యాబినెట్ డెసిషన్ ఇచ్చేసింది. గ్రౌండ్ చేసే పనిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చాలా సింపుల్ ఇష్యూ, దేర్ ఇస్ నో ఇష్యూ. అది అయిపోయింది. రైతులు ఎవరు బేజారు కావాల్సిన అవసరం లేదు. చిల్లరమల్ల విమర్శలు చేస్తే వాళ్ళు పట్టించుకునే అక్కర్లేదు. ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతున్నది. ఆర్బీఐ ఏదో కొన్ని చిన్న చిన్న చిక్కులు పెట్టింది. ఇమీడియట్గా వాటి అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. వెంటనే రైతు రుణమాఫీ అమలు కార్యక్రమం కూడా ప్రారంభమైతే మొన్ననే క్యాబినెట్ డెసిషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, ఇలాంటి నిర్దిష్టమైన ఆలోచనలు మేము కూడా చేస్తున్నాం. కొత్త రాష్ట్రంలో ఇమ్మీడియట్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్యాంకర్స్ కానీ మీరు కూడా ఆలోచించాల్సింది స్కిల్ అప్గ్రేడేషన్ ఎంత చేయగలిగితే అంత ఉపయోగపడుతుంది. మూడవది, బంగారం తీసుకున్న వాళ్ళు కూడా లోన్స్ తాకట్టు పెట్టారు. నేను ఆ రోజు ఆ మాట చెప్పాను. ఎవరైతే బంగారు పెట్టి లోన్స్ తాకట్టు పెట్టారో వాళ్ళకు కూడా ఇది వర్తింపజేయాలి. రుణమాఫీ ప్రకటనలతో క్రాప్ లోన్లు సరిగ్గా కట్టే రైతులు కూడా బకాయిలు చెల్లించకుండా ఉండే ప్రమాదం ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. భవిష్యత్తులో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తే లబ్ధి పొందలేమన్న భయంతో రుణాల చెల్లింపునకు వెనుకాడతారని విశ్లేషించారాయన. ఒకవేళ రుణమాఫీ ప్రకటించినా ఉద్దేశపూర్వకంగా చెల్లించని వాళ్లకి పథకం ప్రయోజనాలు దక్కనీయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, రైతుల పొదుపు ఖాతాల్లో సొమ్ములు బాగానే ఉన్నాయని, సాగు కోసం వాటిని డ్రా చేసినట్టు గుర్తించామని గణాంకాలు బయటపెట్టారు రాజన్. Whether everybody else who thinks there's a chance they might benefit stop paying for fear that they will not benefit when the time comes. We have some assurances that whatever ultimate scheme is devised will not reward just the non-payers. That there will be a scheme which doesn't encourage moral hazard. But right now there is no sort of scheme on the table. I think there are statements, there are discussions, but nothing really has been concretized.
గవర్నర్ రఘురాం రాజన్ స్టేట్మెంట్ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ దుమారం రేపుతోంది. లక్షల కోట్లలో ఉండే కార్పొరేట్ల రుణాల్ని వదిలేస్తారు కానీ రైతుల ప్రయోజనం కోసం రీషెడ్యూల్కు ఛాన్స్ ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు నేతలు. వర్షాభావ పరిస్థితులతోని రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాజెక్టులో నీరు చేరుకోకపోవడమే కానీ విద్యుత్తు సమస్య కానివ్వండి, ఇవాళ అరకొర వ్యవసాయం చేసేటటువంటి ఒక పరిస్థితుల్లో పెట్టుబడులు లేక ఇవాళ ఏంటంటే రుణమాఫీ కార్యక్రమం అమలు చేయబడడం జరిగితే వెనువెంటనే ఖరీఫ్ రుణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోని ఏదైతే రైతాంగం ఉన్నారో, ఇలా 2 మాసాలు గడిచినప్పటికీ ఇలా సాంకేతిక కారణాలవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఒప్పించడమే కానివ్వండి, మరి లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఒప్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్లాగూ రుణమాఫీ కట్టుబడి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు ఒక పరిస్థితుల్లో కనీసం కొత్త రుణాలైనా ఇప్పించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ ₹1,00,000 వరకు రుణమాఫీ ప్రకటించారు. ఫలితంగా తెలంగాణ సర్కారుపై 17 నుంచి 19,000 కోట్ల రూపాయల భారం పడనుందని అంచనా. ఏపీలో చంద్రబాబు ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఏపీ సర్కారుపై 37,000 కోట్లకు పైగా భారం పడనుంది. రుణాల్ని రీషెడ్యూల్ చేసే పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాలు లేవని ఆర్బీఐ తేల్చేసింది. దాంతో హామీని నెరవేర్చుకోవాలంటే 2 రాష్ట్రాలు ఒకేసారి డబ్బంతా కట్టాల్సి వస్తుందన్న అభిప్రాయం ఉంది. ఒకేసారి అంత మొత్తం కట్టాలంటే రాష్ట్రాల పరిస్థితి కష్టమే అంటున్నారు నిపుణులు. రైతులకు మాత్రం ఈ పరిస్థితులు మింగుడుపడటం లేదు. భూములు అమ్మైనా సరే రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఎర్ర చందనాన్ని వేలం వేసైనా సరే మాఫీ చేస్తామని అంటుంది ఏపీ సర్కార్. నిధుల సమీకరణకు ప్రభుత్వాలకు ఎంతవరకు అవకాశం ఉంది? ఆర్బీఐ స్టేట్మెంట్తో 2 ప్రభుత్వాల ముందున్న పరిష్కారాలేంటి? ఓవైపు సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు, ఇంకోవైపు అప్పులు కట్టమని నోటీసులు అందుతున్నాయి. కొత్త అప్పులు అందవు. పంటల బీమా ఉంటుందో లేదో తెలియని అయోమయం. మరి సాగు ఎలా? ఇది ప్రస్తుతం రైతుల ఆవేదన. నిజానికి రుణమాఫీ హామీ ఇవ్వకుంటే అప్పో సొప్పో చేసి కట్టడం, మళ్లీ రెన్యువల్ చేసుకోవడం, ఏదోలాగా కాలం గడిపేవాడు అన్నదాత. ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వాగ్దానం ఇదే. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్టు ప్రకటించి కాస్త రిలీఫ్ అయ్యారు. కోటయ్య కమిటీ నివేదిక వచ్చాక 37,000 కోట్లేగా కట్టేస్తామని మళ్లీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రుణాలు ఎప్పటి నుంచి మాఫీ అవుతాయి అని చెప్పి ఎదురు చూస్తున్న రైతన్నలకు ఖరీఫ్ మొదలైపోయింది. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఆ రైతన్న ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాడు. వ్యవసాయం కోసం ప్రైవేట్ గా మనీ లెండర్స్ దగ్గరికి వెళ్లి ₹3 వడ్డీకి ₹4 వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటున్న పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఆ రైతన్నలకు ఉద్దేశించి ఎప్పటి నుంచి రైతన్నల రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయి అని చెప్పి నేను అడగదలుచుకుంటే ఆ ప్రశ్నకు మీ దగ్గర నుంచి సమాధానం ఏంటంటే ఇవాళ కొత్తగా వినిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి, ఆర్బీఐ సహాయం చేయాలి, లేదంటే కనుక ఇది కష్టము అని చెప్పి ఇవాళ సమాధానం వినిపిస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నోట. రైతు రుణాల్ని రీషెడ్యూల్ చేసేందుకు కేంద్ర స్థాయిలో ప్రభుత్వాధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలే లోటు బడ్జెట్ 37,000 కోట్ల రూపాయలు. మరోవైపు కోటయ్య కమిటీ ఎర్రచందనాన్ని అమ్మితే కొంతవరకు రుణాన్ని చెల్లించొచ్చని సూచించింది. ఇంకోవైపు రీషెడ్యూల్కు 3 ఏళ్లు టైం ఇస్తుందన్న సంకేతాలొచ్చాయి. 3 ఏళ్ల పాటు ఎర్రచందనాన్ని సెక్యూరిటీగా చూపించి రీషెడ్యూల్ చేసేలా ఏర్పాట్లు చేయాలని అనుకున్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా రుణమాఫీపై విపక్షాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భారంగానే మారింది. సర్ప్లస్ బడ్జెట్ ఉన్నా, ఆంధ్రాతో పోలిస్తే తక్కువ రుణాలే ఉన్నా ఒకేసారి అంత మొత్తం చెల్లించడం ఎవరికైనా కష్టమే. ఆర్బీఐ స్టెప్స్ ఎలా ఉన్నా ముందు 10,000 కోట్లు కట్టేసి మిగతా వాటిని విడతల వారీగా చెల్లించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రైతులు వ్యవసాయం కోసం తీసుకునే రుణాలు ఒకవేళ వాళ్ళు బంగారం పెట్టి తెచ్చుకున్న ఆ గోల్డ్ లోన్స్ కూడా తప్పకుండా మాఫీ చేస్తాం అధ్యక్ష. దానిలో ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం ఉండాల్సిన అక్కర్లేదు. 19,000 కోట్ల పైచీలకు భారం ప్రభుత్వం మీద పడతా ఉంది అధ్యక్ష. ఎంత పెద్ద భారమైనా సరే మాట ఇచ్చినాం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనే సదుద్దేశంతో ఇంప్లిమెంట్ చేయాలని మేము చిత్తశుద్ధిగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆర్బీఐ ప్రకటనతో కొత్త గందరగోళం మొదలైంది. రీషెడ్యూల్ కుదరదన్న రాజన్ ఏం చేయబోతున్నారు? మాఫీ హామీ నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలనే మొత్తం కట్టమంటారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
ఇప్పటికే 2 రాష్ట్రాలు ఫస్ట్ బడ్జెట్ కు కసరత్తు మొదలుపెట్టాయి. రుణమాఫీ అతిపెద్ద సవాల్ కానుంది. ఒక్కసారి అంత మొత్తం భరించడం అంటే చాలా కష్టం. ఒకవేళ భరించినా ఇక మిగిలిన కార్యక్రమాలకు నిధులు అందుబాటులో ఉండవన్నది నిపుణుల అభిప్రాయం. మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. హామీలిచ్చారు, అధికారంలోకి వచ్చారు, అంతా బానే ఉంది. కానీ ఆర్బీఐ మెలికతో రైతుల ఇరుసు విరిగిపోయింది. అయినా రుణాల్ని మాఫీ చేస్తే సరిపోతుందా? అసలు రుణాలు మాఫీ చేయమని అడిగారా? క్షేత్రస్థాయిలో అన్నదాతల సమస్యల్ని పరిష్కరించడానికి ఏం చేయాలి? అన్నదాతల ఆత్మహత్యల లెక్కలు ఆర్బీఐ లెక్కలోకి రావా? రైతుల గోడు పట్టించుకునేదెవరు? 4 ఏళ్ల దిగుబడిని ఆధారం చేసుకుని రుణాల రీషెడ్యూల్ అవసరం లేదని తేల్చేసింది ఆర్బీఐ. 3 ఏళ్ల దిగుబడి సగటుని గతేడాది దిగుబడితో కంపేర్ చేసి చూసింది. రెండింటినీ పోల్చి చూస్తే దిగుబడి ఏ సంవత్సరమూ తగ్గలేదు. సో రైతులు ఎప్పుడూ లాస్ అవ్వలేదు. మరి మాఫీ ఎందుకు? ఇది ఆర్బీఐ అంచనా. రీసెంట్ గా 1995 నుంచి 2013 దాకా రైతు ఆత్మహత్యల లెక్కల్ని విడుదల చేసింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అందులో దేశం మొత్తం మీద చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 20% పైనే అని తేల్చింది. ఆర్బీఐ లెక్కలేసిన ఈ 4 ఏళ్లలో సుమారు 2000 మంది రైతులు ఉసురు తీసుకున్నారు. దిగుబడులు బాగుండి పంటలు బాగా పండి రైతులకు అన్ని లాభాలే వస్తే ఆత్మహత్యలెందుకు? ఈ విషయాన్ని ఆర్బీఐ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు? ఆర్బీఐ అంచనాల ప్రకారం దిగుబడులు ఏ ఏడు తగ్గలేదని అనుకుందాం. కానీ ఏటేటా ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతూ పోతున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర మాత్రం 10లు, 100ల్లో పెంచుతున్నారు పాలకులు. పైగా మార్కెట్ మాయాజాలంతో రైతుకు చిప్పే మిగులుతోంది తప్ప లాభాల ఊసే లేదన్నది జగమెరిగిన సత్యం. మరి వీటిని ఆర్బీఐ కానీ, ప్రణాళికా సంఘం కానీ, ఆర్థిక శాఖ గాని ఎందుకు లెక్కలోకి తీసుకోవు? అసలు రైతులకు కావలసిన గోడౌన్స్, శీతల గిడ్డంగులు, ఓపెన్ మార్కెట్ సదుపాయంతో పాటు పంటలకు బీమా కల్పిస్తే రుణమాఫీ హామీలివ్వాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. వీటికి ఖచ్చితమైన హామీలిస్తే దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వాలను వెంటపడి బిచ్చమెత్తుకునే పరిస్థితి రాదు. క్షేత్రస్థాయిలో రైతులకేం కావాలో చేసి పెట్టే వ్యవస్థ లేదు. కార్పొరేట్ ముసుగులో వేల లక్షల కోట్లకు ఎగనామం పెట్టే అతి కొద్ది మంది దోపిడీ దొంగలపై ఆర్బీఐ తీసుకునే చర్యలు అంతంత మాత్రమే. కానీ దేశవ్యాప్తంగా వేలాది రైతు కుటుంబాలకు మేలు జరిగే చర్యల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడం ఆర్బీఐ కక్కుర్తిని బయటపెడుతుంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు, దళారులు, మార్కెట్ మాయాజాలంతో దిక్కులేని వాడైపోతున్నాడు అన్నదాత. ఏటికేడు బక్క చిక్కుతున్నా ప్రభుత్వాల పాలసీలు మాత్రం మారటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతు కాడి దించేయటం ఖాయం. అప్పుడు దేశానికి ఆహార సంక్షోభం తప్పదు. ఆ పరిస్థితి రాకుండానే రైతు సంక్షేమ రాజ్యం కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.